రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలయ్యా. స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించే ఈ సమయం వరకు మా అందరికీ మీరు తోడై ఉండి కాపాడి రక్షించి భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, ఇంతవరకు కూడా మేము జరిగించినటువంటి ప్రయాణాలను, ఇంతవరకు కూడా మేము చేసినటువంటి పనులను ఆశీర్వదించారు నాయనా. అపాయము ప్రమాదము ఏది మా దగ్గరకు రాకుండా భద్రపరిచారు తండ్రి. నాయనా, మేము ప్రతి విషయంలో తండ్రి ముందుకు వెళ్ళులాగున మమ్మల్ని ప్రోత్సహించారు. అందును బట్టి స్తోత్రాలు. మేమందరము కూడా ఈ రాత్రి కాలంలో సజీవులంగా ఉండి మరొకసారి కుటుంబం అందరం కలిసి ఆనందిస్తూ మీ పాద సన్నిధిన ఈ విధంగా చేరి ప్రార్థించుకొనగలిగే కృప చూపించినందుకు మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం ద్వారా ఆయన మీ యొక్క అద్భుతమైన లేఖనములను మాకు తెలియపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. అవునయ్యా, మీ చేతి నీడలో మమ్మల్ని అందరినీ కూడా కప్పి ఉంచి ఇంతవరకు కూడా భద్రపరిచారు నాయన. ఇక మీదట కూడా భద్రపరుస్తారు తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయమందు భయపడుతున్నారో, అయా మేము ఏదో సమస్యల్లో ఉన్నామని, ఏదో బలహీనతల్లో ఉన్నామని, ఎవరో మమ్మల్ని ఏదో చేస్తున్నారనే భయంతో, కలవరంతో ఎవరైతే ఉన్నారో నాయన, మీరు సెలవిస్తున్నారు, వారందరినీ మీ చేతి నీడ కింద కప్పి ఉంచారు నాయన. అయా, మీ చేతి నీడను దాటుకొని వారిని ఏది కూడా ఏమీ చెయ్యలేదు అనే ధైర్యమును, విశ్వాసమును, అయా మనోనిబ్బరమును ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయండి తండ్రి. అయ్యా, ఈ రాత్రి సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా, మీ కృపా సహాయం వారికి దయచేయండి. మంచి ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. అయ్యా, ఏ బలహీనత, ఏ యొక్క శోధన, ఎటువంటి సమస్యలు, రుగ్మతలు, ఎటువంటి అంధకార దురాత్మ క్రియలను వారిని ఏమి చేయకుండా మీ యొక్క హస్తంలో వారిని దాచండి నాయన. అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామమున లయపరచండి తండ్రి. అయ్యా, వారు తండ్రి ఎటువంటి భయంకరమైన వ్యాధితో ఈ రాత్రిన బాధపడుతూ ఉన్నప్పటికీ సంపూర్ణ స్వస్థతనివ్వండి. ఐసీయూలో ఉన్నారేమో విడిపించండి. అయ్యా, జీవాన్ని దయచేయండి, ఆయుష్ను పెంచండి తండ్రి. ప్రభువా, గర్భఫలము లేని వారిని బట్టి అడుగుతున్నాం, గర్భఫలం దయచేయండి అయ్యా. భార్యకు, భర్తకు ఉన్న లోపాలు సవరించబడి బిడ్డలు గర్భఫలము పొందుకునే కృప చూపించండి తండ్రి. అదే రీతిన తండ్రి, ఎంతో మంది బిడ్డలు నాయన అప్పుల్లో ఉన్నారు, అప్పుల్లో నుంచి లేవనెత్తండి నాయన. అయా, ఆర్థికముగా లోటుతో తండ్రి ఒక పూట తింటే మరొక పూట తినలేని స్థితిలో ఎంతో మంది దుఃఖిస్తూ ఉన్నారు. వారి ఎడల మీ కృప కుమ్మరించి వారందరినీ కూడా మీ గుప్పిళ్ళు విప్పి సంతృప్తి పరచమని అడుగుతున్నాము తండ్రి. అయా, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలని బాధపడుతూ ఉండగా కేసులన్నిటి నుంచి విడిపించండి తండ్రి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ప్రయత్నాలను సఫలపరచండి. అయా, వివాహముల విషయంలో కూడా కృప చూపించి మీ చిత్తమేమిటో వారికి దయచేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని అయా దుఃఖించకుండా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఆయా దేశాలకు వెళ్తున్నారు నాయన, వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ పాస్పోర్ట్స్ విషయాలలో కృప దయచేయండి నాయనా. అదే విధంగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ రక్షణను అనుగ్రహించండి ప్రభువా. నాయనా, ఎవరైతే బిడ్డలు కుటుంబాల్లో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాం. సమాధానంతో ఆ కుటుంబాలను నింపండి తండ్రి. అపవాది తాంత్రిక క్రియలను లయపరిచి అయా యవన బిడ్డలకు తండ్రి ఎటువంటి విభేదమైన హృదయం లేకుండా, విరోధమైన ఆలోచనలు చేయకుండా సహాయం దయచేయండి అయా. బ్యాడ్ అడిక్షన్స్ నుంచి, వారికి ఉన్నటువంటి అయా చెడు ప్రతి అలవాటు నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్నటువంటి గొడవల నుంచి విడుదల దయచేయండి. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల నుంచి కూడా విడిపించండి.
ప్రేమ కలిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు వారందరూ కూడా క్షేమముగా ప్రయాణించుటకు, క్షేమముగా వారి ప్రాంతాల్లో నివసించుటకు సహాయము దయచేయండి తండ్రి. నాయన ఎవరైతే బిడ్డలు మారు మనసు లేకున్నారో నాయన వారందరికీ మారు మనసు దయచేయండి తండ్రి. అయ్యా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అని ప్రార్థిస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు, సహాయము దయచేయండి. సొంత గృహం లేని బిడ్డలకు సొంత గృహమును దయచేయండి నాయన. మా భారతదేశమును, ప్రజలను దీవించండి, అధికారులను ఆశీర్వదించండి. బార్డర్స్లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను తండ్రి మీ కృపలో భద్రపరుచుకొనమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. అదేవిధంగా మేమందరము కూడా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి సేద తీరబోతున్నాం ప్రభువా. మా అందరికీ నాయన కావలసిన నిద్ర మీరే దయచేయండి ప్రభువా. ఎవరు కూడా నిద్రలేమి పీడకల సమస్యల వలన శోధింపబడకుండా, ఎవరు కూడా ఎటువంటి భయము, కలవరము హృదయంలో పెట్టుకొనకుండా, ఎవరు దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఈ రాత్రి కాలంలో సమస్యలను ఎదుర్కొనకుండా ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీ దేవదూతల కంచె కాపుదల దయచేయమని అయా, ఈ రాత్రి కాలంలో మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డల్ని మీకు అప్పగిస్తూ ఉండంగా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.